ఓకే సో ఏంటి పిలిచేద్దామా మన హీరో గారిని మాస్కా దాస్ విశ్వక్ సేన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కాసేపు ఆన్ స్టేజ్ వదిలేసి మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ప్రొడ్యూసర్ బెక్కం కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఎవరికి ఫోన్ చేసినా కొంచెం హెసిటేట్ అవుతా. చాలామందికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి పిలిచినప్పుడు. అంటే నేను మెన్షన్ చేయను, కొంతమందికి పోస్టర్లు వేయాలి, కొంతమందికి ఇన్విటేషన్లు డిజిటల్లో కొంచెం హారతి ఇచ్చి చాలా పెద్ద ఫార్మాలిటీస్ చేస్తూనే వస్తారు. 1 ఫోన్ కాల్ అవే ఉండే. నేను ఆయన ఒకటేసారి వచ్చినాం. ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ. యూఆర్ ఆల్వేస్ 1 ఫోన్ కాల్ అవే అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. యా, సూపర్. ముందు చెప్పింది ఎవరి గురించి తర్వాత చెప్తారా? ఓకే సరే. ఓకే సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ విష్ణు, అలాగే రాజరాజ చోళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ మిస్టర్ హనుమాన్ తేజ to please come on stage, and Raja Vikramaditya, Mr. Kartikeya. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద ఫ్రెండ్షిప్ కొద్దీ అర్పిస్తున్నావా? నా మీద నీకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ అర్పిస్తున్నావా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన దిల్ రాజు గారికి హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అలవాటు అయిపోయింది జనరల్లీ రాజు గారు వచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం. సో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఎప్పుడు ఇలాంటి లాక్డౌన్స్ జరిగినా కొంచెం భయం ఉంటుంది. ఎస్పెషల్లీ నా రేంజ్ ఆఫ్ యాక్టర్స్కి. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, సినిమాలు థియేటర్లో వస్తాయా రావా అన్న సిచ్యువేషన్ కొంచెం అది క్రియేట్ చేసినప్పుడల్లా తెలుగు ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ ప్రూవ్డ్ తెలుగు సినిమాని మేము ఎప్పుడు థియేటర్లో చూస్తామని, ఇలా చూస్తామని ప్రూవ్ చేస్తూ వాళ్ళు నిరూపిస్తూనే ఉన్నారు. అండ్ పాగల్ మూవీ టీమ్ ధైర్యంగా జస్ట్ 1 వీక్ బ్యాక్ అనౌన్స్ చేసి ఈరోజు థియేటర్స్కి రావడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు ద గట్స్. చాలా బాగా అనిపించింది ఇంతమంది మధ్యలో ఒక ఫంక్షన్ మళ్ళీ చూడడం, దానికి సుమ గారి యాంకరింగ్ అన్నీ హోప్ పెరిగింది మళ్ళీ. సో అండ్ సుమ గారు మీ లుక్ చాలా బాగుంది ఈరోజు. పాగల్ కదా అందుకని. కమింగ్ టు పాగల్, మా విశ్వక్ సేన్. విశ్వక్ చెప్పాలంటే యాక్చువల్లీ వెరీ జెన్యూన్ అట్ హార్ట్ పర్సన్, దిల్ కా సోనా. ఎంత జెన్యూన్ పర్సనో అంటే నేను ఏమన్నా చెప్పాలి అని అంటే ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి 100 సార్లు కూర్చొని ఆలోచించుకుంటా. విశ్వకి ఇక్కడ ఏమనిపిస్తే చెప్పేస్తాడు నోట్లో నుంచి. ఎలా విశ్వక్ ఒకటి చెప్పాడంటే దాన్ని నమ్మేయచ్చు, అంత జెన్యూన్ పర్సన్. యాక్టింగ్ కూడా అలాగే అంతే జెన్యూన్గా చేస్తాడు. అందుకే మూవీ బై మూవీ సక్సెస్ తెచ్చుకుంటూ మీ అందరి
ఫ్యాన్స్ కానీ మీ అందరి ప్రేమని పొందాడు. సో ఐ రియలీ అడ్మైర్ విశ్వక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, లైక్ ఎ రియల్ ఫ్రెండ్. అండ్ జనరల్లీ ఇప్పటివరకు వైలెంట్ మూవీస్ అవి ఇవి చేస్తూ వచ్చాడు, ఫలక్నామా దాస్ కానీ హిట్ కానీ. నాకు ఎప్పుడు మన లాస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు విశ్వక్కి చెప్పాను, ఏదన్నా నువ్వు ఫ్యామిలీ అందరు కలిసి ఒక ప్రాపర్ కామెడీ అదంతా లవ్ స్టోరీ ఉండే సినిమా చేస్తే బాగుంటుంది, చూడాలనిపిస్తుంది విశ్వక్ అని. సో హ్యాపీ టు సీ పాగల్ కేమ్. ట్రైలర్ ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ డ్యాన్స్ కూడా ఇరగదీశాడు గూగుల్ సాంగ్లో. నాకైతే నిజంగా మీకు అనిపించిందో లేదో, ఆ సాంగ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిలా అనిపించాడు. ఆ స్టెప్పులు కూడా అంతే ఎనర్జీతో వేసాడు, ఎన్టీఆర్ గారి లెవెల్లో స్టెప్పులు వేసాడు. సో డెఫినెట్లీ. అండ్ హీఈస్ ఆల్వేస్ బీన్ ఎ గట్సీ పర్సన్. అందుకే నేనుంటే సిచ్యువేషన్లో భయపడేవాడిని సినిమా రిలీజ్ చేయడానికి. బట్ 1 వీక్లో అనౌన్స్ చేసేసి ఫట్మన్ రిలీజ్ చేసి ప్రమోట్ చేసి ఇంత బజ్ తెప్పించాడు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దెన్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ సార్, హీస్ బీన్ RX100 రిలీజ్ అయినప్పటి నుంచి నాకు చాలా మంచి వెల్ విషర్. ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్. అండ్ మూవీస్ మేబీ నియర్ ఫ్యూచర్లో కలిసి చేస్తాము. అండ్ హీరోయిన్ నివేతా పోతురాజ్, చాలా చాలా బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్ట్రెస్. సో నాకు యాక్చువల్లీ విశ్వక్కి చూస్తుంటే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు, జెలసీగా ఉంది కొంచెం. సో అండ్ సిమ్రన్ చౌదరి, విశ్వక్తోనే చేస్తావు, ఇంకెవరితో చేయవా? అండ్ మేఘలేఖ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది టీమ్, ఎడిటర్ గ్యారీ గారు, మణికందన్ గారు, డైరెక్టర్ నరేష్ గారు. నరేష్ గారి గురించి నాకు మహేష్ చెప్తూ ఉన్నాడు, మన ఆర్టిస్ట్ మహేష్ నాకు గుణా టైం నుంచి చెప్తూ ఉన్నాడు. సో ఐ రియలీ హోప్ దిస్ మూవీ బికమ్స్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ ఆయన మళ్ళీ సినిమాలు పెద్ద సినిమాలు చేయాలి అని. అండ్ August 14th థియేటర్లో అందరం పాగల్ అయిదాం. గూగుల్ పాగల్ సాంగ్కి అందరం కలిపి డ్యాన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తికేయ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. మిస్టర్ రాజరాజ చోళ, శ్రీ విష్ణు టు ప్లీజ్ స్పీక్. ఎలా బాగున్నారా? బాగున్నామండి, చాలా 2 రోజులు. వ్యాక్సినేషన్లు అయిపోయాయి. అందరికీ నమస్కారం అండి. వెరీ 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 గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత ఇంత ఉత్సాహాన్ని చూస్తున్నాం. చాలా షార్ట్ టైంలో పాగల్ ఫిలిం డేట్ అనేసి ఇంత ఫాస్ట్గా ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నారంటే దానికి ఒకే ఒక కారణం విశ్వక్. ఎందుకంటే చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతాడు ప్రమోషన్స్ అన్నప్పుడు. సూపర్ ఎనర్జీ. నేను నా నెక్స్ట్ సినిమాలో దొంగని నీ ఎనర్జీ కొంచెం కొట్టేద్దాం అనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు. పాగల్ ఈ సినిమా బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్ అండి. అందరూ చెప్పినట్టే అందరూ అదే చెప్తున్నారు. ఆయన అందరికీ వెల్ విషరే. అది ఎలా మేనేజ్ చేశారో నాకు అర్థం అవ్వట్లేదు ఇన్నేళ్ళ నుంచి. ఆయనతో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నానండి. ఈ సినిమాకి దిల్ రాజు గారు పేరు పడటం అనేది వెరీ పాజిటివ్ సైన్ సార్. మీ పేరు ఉండటం వెరీ వెరీ పాజిటివ్. వేణుగోపాల్ గారు ఎక్కడున్నారు? మన సినిమాకి కూడా ఆయన పేరు పడుతుందా? ఓకే, సూపర్. ఈ పాగల్ సినిమా 14th రిలీజ్ అవుతుంది. నరేష్ స్టోరీ నాకు తెలుసు, సూపర్ స్టోరీ. ఖచ్చితంగా ఈ సినిమా 14th బ్లాక్ బాస్టర్ అవుతుందని గట్టిగా నేనైతే నమ్ముతున్నాను. అందరూ థియేటర్కి వచ్చి హ్యాపీగా ఇదివరకు ఎలా అయితే ఉండేదో సిచ్యువేషన్ అలాగే ఒక్కసారి నీ బ్లాక్ బస్టర్తో మొత్తం థియేటర్కి అలవాటు పడిపోవాలి అందరూ. ఎందుకంటే దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. 19th నా రాజరాజ చోర రిలీజ్, 14th నువ్వు బ్లాక్ బాస్టర్ తీసుకో బ్రదర్, నేను 19th క్లాసిక్ తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా అందరూ కూడా థియేటర్లోనే సినిమా చూడండి. ఇక్కడ దాకా వచ్చినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మాస్కులు పెట్టుకోండి, సినిమా చూసినప్పుడు కూడా మాస్కులు పెట్టుకోండి. అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్స్. అలాగే హీరోయిన్స్ నివేత ఉంటే లక్, ఆ సినిమా డెఫినెట్గా గట్టిగా వర్కౌట్ అవుతుంది. ఆ లక్ని తెలుగు సినిమాలకి ఈ లక్కే పరిచయం చేసింది. సో ఆల్ ది బెస్ట్ నివేత అండ్ హీరోయిన్ సిమ్రన్, కొత్త అమ్మాయి రతన్ గారికి, గ్యారీ గారికి, అందరికీ కూడా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. 14th సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.
పార్టీ గిర్టీ ఏమైనా ఉంటే 14th అరేంజ్ చేయి బ్రదర్, 15th ఇండిపెండెన్స్ డే ఏం ఉండవు. సో గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, రైటర్ సాయి కృష్ణ గారు, రైటర్ సాయి కృష్ణ గారు టు ప్లీజ్ టాక్. అందరికీ నమస్కారం. ఈ హీరో క్యారెక్టరేషన్ బట్టి పాగలని పేరు పెట్టారు, కానీ ఈ యూనిట్ మొత్తం పాగలే. ఎందుకంటే వీళ్ళు ఫిల్మీ పాగల్, అంటే అనుక్షణం 24/7 సినిమా గురించే తప్పించే సినిమా పిచ్చోళ్ళు. ఈ ప్రొడ్యూసర్ బెక్క వేణుగోపాల్ గారి దగ్గర నుంచి నరేష్ కుప్లి, ఈ ఎడిటర్ గారు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ 24 గంటల సినిమా తప్ప ఏం లేదు. వాళ్ళ ఆ తప్పనే ఈ సినిమా ఒక రేంజ్కి తీసుకెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆటం బాంబ్ అంత పవర్ ఉన్న హీరో ఈ సినిమాని ఈజీగా జనాల్లో క్యారీ చేయగలడు. అలాగే ఎంతమంది హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఏ మూవీ రాలేదు, అందుకే ఇది పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. వీటన్నిటికి బ్యాక్ బోన్గా ఉన్న దిల్ రాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ఇది బెక్క వేణుగోపాల్ లక్కీ మీడియా ఒక ఫ్యామిలీ, మేమంతా మా ఫ్యామిలీకి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఫ్యామిలీలోకి నరేష్ కుప్పులు అనే ఒక న్యూ ఎనర్జెటిక్ డైరెక్టర్ వచ్చి జాయిన్ అవుతున్నాడు. ఈ లక్కీ మీడియా క్రౌన్లో అతను ఒక బ్లాక్ బస్టర్ ఫెదర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. నరేష్ కుప్పిలి, ది డైరెక్టర్, ఈ సినిమాతో లాంచ్ అవుతున్నటువంటి డెబ్యూటెంట్ ఇన్ టాలీవుడ్ డైరెక్టర్ నరేష్ గారు. మనోడికి ధైర్యం ఇవ్వాలి కొంచెం. మైక్ పట్టుకుంటే పారిపోతాడు. నేను అసలు వదలా 5 minutes మాట్లాడేదాకా. ఖచ్చితంగా మాట్లాడతా. గుడ్ ఈవినింగ్ గారు. న్యూ డైరెక్టర్ కాబట్టి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుని మొదలు వెళ్ళిపోతా. సినిమా గురించి విశ్వక్ చెప్తాడు మీకు. థ్యాంక్స్లన్నీ నేను చెప్తా, నువ్వు ఓన్లీ స్పీచ్ ఇప్పుడు. రైట్, స్టార్ట్ విత్ ఫస్ట్ దిల్ రాజు గారు. సో ఈ సినిమాకి మేము ఫస్ట్ బెక్క వేణుగోపాల్ గారితో స్టార్ట్ చేసినప్పుడు ఆయన లేరు. సినిమా షూటింగ్ స్టార్ట్ అనే ముందు ఆయన వచ్చారు. సో వచ్చిన దగ్గర నుంచి మేము అనుకున్న సినిమాని ఇంకొంచెం లైక్ మేము అనుకున్న దానికనే చాలా పెద్దగా స్క్రిప్ట్లో కానీ మేకింగ్లో కానీ అన్నింటిలోనూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. బేసిక్గా అతని ఫిలిమ్స్కి మేము ఆఫ్టర్ ఆర్యా బొమ్మరిల్లు తర్వాత అతను ఏ సినిమా చూసినా ఒక లోగో వచ్చేది, ఆ లోగోకి విజిల్ కొట్టేవాళ్ళం మేము. అతనికి ఆ బ్యానర్కి ఉన్న వాల్యూ ఏ ఒక్క బ్యానర్కి వచ్చే లోగోకి ఎవరో విజిల్ కొట్టడం చూడలేదు. ఆయన బ్యానర్ లోగో వస్తుంటే విజిల్ కొట్టేవాళ్ళం మేము. అలాంటి బ్యానర్లో నేను ఫస్ట్ ఫిల్మ్గా వర్క్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ బెక్క వేణుగోపాల్ గారు. సో నాకు 3 years ముందు నేను ఆ కథ చెప్పాను. 3 years నుంచి కూడా ఫస్ట్ నమ్మిన వ్యక్తి ఆయన. 3 years నుంచి నాకు చాలా సపోర్ట్ చేసి ఈరోజు నన్ను ఇక్కడ నుంచి పెట్టడానికి మెయిన్ కారణం బెక్క వేణుగోపాల్ గారు అండ్ ప్రసన్న గారు. సో నా జర్నీ స్టార్ట్ అయింది ప్రసన్న గారి దగ్గర నుంచి. నిజంగా మహేష్ గారు వదిలిన బాణం ఎక్కడికి. సో ప్రసన్న గారికి ఏంటంటే ఎప్పుడు ఈ సినిమాకి నాకు బేసిక్గా నాకు ఏం కావాల్సిన ఫస్ట్ ఆయన అడిగేవాడిని. ఈ సినిమాకి ఫస్ట్ ఎప్పుడు ఏమన్నా అర్జెంట్ నాకు అనే అర్జెంట్ అని ఫోన్ చేసేవాడు. ఎంత కావాలని వాడు. ఈ సినిమాకి అర్జెంట్ అని ఫోన్ చేస్తే ఎంత కావాలంటే కాదన్న లిరిక్స్ కావాలన్నాను. 1/2 hourలో ఇచ్చాడు లిరిక్స్. ఆ సాంగ్ చాలా బాగా వెళ్ళింది. ట్రైలర్లో సాంగ్ ఆయనే రాశాడు. అండ్ మా హీరోయిన్స్ సిమ్రాన్, మేఘా, నివేత. అంటే ఎవరిని తక్కువ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చెప్పను, కానీ మీరు సినిమా చూస్తే ముగ్గురులో ఎవరో ఎక్కడా తగ్గకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో కొరియోగ్రాఫర్ విజయ్ గారు నాకు సినిమా చూపిస్తాం అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అయినా. ఈ ఫిల్మ్కి 7 songs చేశారు ఆయన. మీరు ఆల్రెడీ గూగుల్ సాంగ్ చేశారు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అన్ని సాంగ్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఎడిటర్ గ్యారీ నాకు ఇప్పుడు సెట్లో కూడా నా పక్కన నాకు సపోర్ట్ చేశాడు. గ్యారీ థ్యాంక్ యూ. అండ్ రజన్ గారు 7 songs. ఏ ఒక్క సాంగ్ ఏ సాంగ్ ఫేవరెట్ అంటే నేను అన్ని సాంగ్స్ ఫేవరెట్స్ అని చెప్పగలను. అంత కన్ఫ్యూజ్గా ఉంటాయి.
అన్ని సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లియాన్, నాకు లాస్ట్ వచ్చి ఈ సినిమా స్టాండర్డ్ని మార్చింది లియాన్. అతని పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తెలుగులో చాలా సినిమాలు చేస్తాడు. సినిమా వచ్చాక ఆయన గురించి మీరే మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ లియాన్. లాస్ట్ విశ్వక్. సో నేను బేసిక్గా ఈ సినిమా నేను ఇంతకుముందు కూడా చాలా ఒక 5-6 హీరోకి నెరెక్ట్ చేసినా కానీ అది ఎందుకో వర్కౌట్ అయ్యేది కాదు. ఒక ఐదుగురు హీరోలు అయిపోయిన తర్వాత అతనికి వెళ్ళి నేను ఈ స్టోరీ చెప్తే బేసిక్గా విశ్వక్ మీకు తెలుసు యాంగ్రీ యాంగ్మన్ అంటే ఉంటారు కదా, అలాగే స్టోరీ ఉన్నాడు. ఎక్కడ నవ్వు లేదు, అది లేదు, కోపంగా అలాగే చూస్తూ ఉన్నాడు. చూసి ఇంకా నాకు ఈ సినిమా పోయింది, ఇతనికి ఏమర్థమవుతుంది. అందులోకి ఈయన లోకల్ హైదరాబాద్, నేను ఆంధ్ర, నా స్లాంగ్ ఇలా ఉంటుంది. ఆయనకి అసలు అర్థం కాలేదేమో అనుకుని నేను లైట్ తీసుకున్నా. లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి మనం చేస్తాం అన్నాడు. చేస్తామంటే అరే అందరూ అలా చెప్తారు కదా అని చెప్పి వీని దగ్గరకు వచ్చాడుగా. ఏంటి సార్ మనోడి మొహమాటంగా చేస్తామని చెప్పి వెళ్ళిపోయాడంటే, అరే లేదురా నిజంగా చేస్తా అన్నాడంటే మళ్ళీ కన్ఫర్మేషన్ ఫోన్ చేసి చెప్పించారు, నరేష్ నేను చేస్తున్నానని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక డైరెక్టర్గా నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో నా వెనకాల ఉంటే అంత ఎఫర్ట్ విశ్వక్ పెట్టాడు. ఈ సినిమాని నేను ఎంత నమ్మానో అంత నమ్మిన వ్యక్తి విశ్వక్. ఈ సినిమాలో నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఆయనకి తిరిగి ఇచ్చేది ఏంటంటే ఆయన కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్, రాసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నేనే మాట్లాడతా. నాకా నేను సింపుల్గా ముగిస్తా. ఈ సినిమాకి నేను 10 థ్యాంక్స్, ఫస్ట్ 10 థ్యాంక్స్ చెప్తా. ఒకటి రాజన్న శిరీష్ అన్న థ్యాంక్ యూ, రాజన్న శిరీష్ అన్న థ్యాంక్ యూ, రాజన్న శిరీష్ అన్న థ్యాంక్ యూ. 10 థ్యాంక్స్ నేను ఎందుకు చెప్తున్నా, 10 థ్యాంక్స్ వాళ్ళకే. ఎందుకు చెప్తున్నా అనేది నేను సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ నాకు కంటిన్యూగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గర్వపడే సినిమా, మీకు ఇష్టపడే సినిమా చేశారని నమ్ముతున్నా. అలాగే నేను పిలవగానే నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు గారికి, తేజ గారికి, అండ్ కార్తికేయ గారికి, అభినవ్ అండ్ అరుణ్ అదిత్, ఆయన గెస్టులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే 2 ఇయర్స్ నుంచి నాతో పాటు కష్టపడుతూ అందరు సినిమా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పను. వాళ్ళందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. డెఫినెట్లీ మనందరి కష్టం ఫలిస్తుంది. సినిమా మనకు మంచి అనుభూతిని ఇస్తుంది, సక్సెస్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. సో రతన్ గారు చేసినటువంటి మ్యూజిక్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ నుంచే రిలీజ్ అవుతూ ఉన్నాయి, అండ్ అన్ని సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్. సో కంగ్రాట్స్ టు రతన్ గారు అండ్ ఆల్సో టు ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, ప్రతి మ్యూజిక్ రిలీజ్లో సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్, అండ్ థ్యాంక్ యూ లియాన్ జెన్స్ ఆల్సో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. ఇన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి, నాకు యాంకరింగ్ అవకాశాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. అండ్ లియాన్. Thank you so much. First of all, I want to thank Dil Raju sir for having me on board. Vishwak is a dear brother. We're working on one more film together, so we're almost like a family. So I want to wish the whole team on behalf of all of us. We're very confident. It's such a positive team, and I'm very blessed to be a part of this team. And I watched the film 200 times, and I'm still not bored of it. So I hope you all enjoy the movie as much as we all did. So, thank you. Okay, thank you so much, Leon. Looking forward to seeing you in many other projects. Ika Dil Raj garu. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తెలుగు సినిమాలే రిలీజ్ అయ్యి వకీల్ సాబ్ వరకు కంటిన్యూ అయ్యాయి. అది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ తర్వాత తమిళనాడు, కర్ణాటక అక్కడక్కడ ఓపెన్ అయ్యాయి. బట్ నంబర్ 1 తెలుగు ఇండస్ట్రీ ఉంది అప్పుడు. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలుగు సినిమాలే రిలీజ్ మొదలయ్యాయి. సో ముందు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అంటే మీరు ఎనర్జీ ఇవ్వకుంటే ఈరోజు ఈవెంట్స్ లేవు, ఇక్కడ ఇంతమంది యంగ్ హీరోల ఫేస్లో ఆ బ్రైట్నెస్ లేదు. సో ప్రేక్షకులందరికీ
చాలా ధన్యవాదాలు. అండ్ వెరీ హ్యాపీ ఈరోజు బ్రోచేవారు ఎవర్రా అనే శ్రీ విష్ణు, జాంబిరెడ్డి, తేజ, అలాగే RX100, కార్తికేయ, ఇక మనోడు హిట్ మొన్నే మన హీరో, అండ్ ఇంకొకరు అరుణ్. సో ఇలా ఒక డయాస్ పైన ఇంతమంది యంగ్ హీరోల్ని చూసి చాలా రోజులైంది. సో ఒక ఫ్రెండ్లీ యాంబియన్స్లో వాళ్ళందరూ ఈ సినిమా ఈవెంట్కి రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీరందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎవరి ఈవెంట్ అయినా మీరందరూ అలా యంగ్ హీరోస్ అందరు వెళ్తే దట్ విల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. ఎందుకంటే అల్టిమేట్ సినిమా బాగుంటేనే వాళ్ళు చూస్తారు, సినిమా బాగాలేకుంటే వాళ్ళు చూడరు. సో మంచి సినిమా మీరు ఇవ్వటానికి మీలో మీరు ఫైట్ చేసుకోవాలి. ఇలాంటి ఈవెంట్స్లో మీరు పార్టిసిపేషన్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అబౌట్ పాగల్, బెక్కం గోపి అప్పుడు ఏదో సినిమాల గురించి మాట్లాడుతూ ఈ సినిమా గురించి వచ్చి చెప్పాడు. నరేష్ అంతకుముందు నేను లోకల్ మేము చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రసన్నతో పాటు కనిపిస్తూ ప్రసన్న అసిస్టెంట్గా కనిపించేవాడు. సో ఈ కథ చెప్పినప్పుడు వినగానే నాకేదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు డైరెక్టర్. ఎప్పుడో ఆర్యా సినిమాలో ఒక లవ్ స్టోరీని ఎంత డిఫరెంట్గా అయితే సుకుమార్ అప్పుడు ట్రీట్ చేశాడో అలా కొత్తగా చెప్పాలని ట్రై చేస్తున్నాడనే సెన్స్ అర్థమైంది. సరే అప్పుడే చెప్పాను, సరే నా ప్రజెంట్ చేసుకోండి, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను, ఫాలో చేద్దామని. అలా ఈ కోవిడ్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతూ సినిమా ఎప్పుడు రిలీజో మాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ 4 days బ్యాక్ ఎప్పటిగా విశ్వక్ ఫోన్ వస్తుందంటే నేను ఆలోచించాలి. ఏం అడుగుతాడు, సార్ మన సినిమా థియేటరే కదా సార్. ఎవ్రీ టైం మా ఇద్దరి మధ్యలో ఏదో లూప్ అన్నట్టు. అరే విశ్వక్ మనకి ఇంకా క్లారిటీ రాదు, వచ్చే వరకు మనం ఆగాల్సిందని. లక్కీగా మొన్న సాటర్డే ఫోన్ చేసి, సార్ నేను ఒక సినిమా రిలీజ్ అయింది, ఫుల్స్ సార్, మనం కూడా 14th వేసేద్దాం సార్ అంటాడు. ఎలా పాసిబుల్ అయ్యా? ఇంపాసిబుల్ విశ్వక్, 14th మనం రిలీజ్ చేయలేము, వెయిట్, అన్ని వర్కౌట్ చేస్తాం. లేదు లేదు సార్ మేము చేస్తాం అని మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని 4 రోజుల్లో సినిమా ప్రమోషన్ కానీ సినిమా కాపీ ఎలా రెడీ చేయాలని చేసింది ఓన్లీ విశ్వక్. సో యువర్ కమిట్మెంట్ అంటే నాకు ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సినిమాలు ఎప్పుడు మేము జాగ్రత్తగా ఇంకా ఏదో చేయాలి, రెడీ చేయాలి, ప్రమోషన్ ఏదో చేయాలని తలబద్దలు కొట్టుకుంటావు. నువ్వేమో క్విక్ ఇలా. సో లియాన్ని పట్టుకున్నావు, మిక్సింగ్ చేపించేసావు, నీ డైరెక్టర్ని పంపించి చెన్నైలో కూర్చోబెట్టావు, ప్రమోషన్కి రోడ్ల మీద తిరుగుతున్నావు. అంటే ఒక సినిమా పైన అంత ప్యాషనెటిక్ ఉంది కాబట్టే నేను వెళ్ళిపోమాకే అప్పుడు చూశాను, ఈ నగరానికి ఏమైంది అన్నప్పుడు చూశాను, మొన్న హిట్కి చూశాను, అంతకుముందు నీ సొంత సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా చేసిన పలక్నామ దాస్ అప్పుడు కూడా చూశాను. యూ హ్యావ్ ఇస్ ఇంట్రెస్ట్, సినిమా అనే ఇంట్రెస్టే నిన్ను ఇలా తీసుకెళ్తుంది. సో పాగల్ గురించి అందరు మాట్లాడారు, నేను తక్కువ మాట్లాడతాను, వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాను. సో ఈజ్ యాడ్స్ ఆఫ్. ఈ 1 weekలో అంతకుముందు వేరు మన జర్నీ, బట్ ఈ 1 weekలో నువ్వు చేసింది చూసి ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి, రీచ్ అవ్వడానికి నువ్వు చేసిన ప్రయత్నం బాగా నచ్చింది. అంటే నీ ఎనర్జీ అందరినీ నడిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నరేష్, సో ఎక్కడో నీకు ప్రసన్న జర్నీ కావచ్చు, నువ్వు చూసిన సినిమాల ఇన్స్పిరేషన్ కావచ్చు, ఏదో కొత్తగా చెప్పాలి ఒక లవ్ స్టోరీ కాదు, దాంట్లో ఇంకెన్నో యాంగిల్స్ చూపించాలనే ఒక క్యారెక్టరేషన్ పట్టుకొని బాగా చేసావు. సో రేపు థియేటర్లో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి విపరీతమైన అప్లాజ్, అంటే ఎంటర్టైన్మెంట్, నేను చెప్పేది అప్లాజ్ మీనింగ్ ఎంత నవ్వియాలో అంత నవ్విస్తాడు, అక్కడక్కడ చిన్న హార్ట్ టచింగ్స్ ఇస్తాడు. దానికి సంబంధించిన 4 గర్ల్స్, ఇక్కడ 3 ఉన్నారు, ఇంకొక అమ్మాయి లేదు. ఆ అమ్మాయి వచ్చినప్పుడు మట్టుకు థియేటర్ మొత్తం ఊగుతుంది, ఆ అమ్మాయి ఇక్కడ మిస్ అయింది. సో షీఈ్ డన్ గుడ్ జాబ్. అండ్ నివేత పేత్రాజ్, అసలు ఈ సినిమా చేయమని అడిగినప్పుడు ఆ అమ్మాయి నాకు పెట్టిన కండిషన్, నాకు ఇంకో సినిమా ఇస్తేనే ఈ సినిమా చేస్తానని. కానీ ఈరోజు సినిమా చూసి నాకు ఫోన్ చేసి ఇందాక సినిమా చూశారు. సో దట్స్ ఎనఫ్. అంటే ఒక ఆర్టిస్ట్గా మీరు సినిమా చూసుకున్నప్పుడు మీకు ఇచ్చే హ్యాపీనెస్సే మీకు 100 సినిమాలతో సమానం. సో యువర్ డన్ ఇస్ అ గుడ్ జాబ్. అండ్ సిమ్రాన్, యువర్ డన్ గుడ్ జాబ్. అండ్ న్యూ గర్ల్, అండ్ ఇంకొక అమ్మాయి ఇక్కడికి రాలేదు. అందరు ఎవరి రోల్కి వాళ్ళు చాలా బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ. అండ్ ఇక విశ్వక్ బిగినింగ్ నుంచి ఇందాక మదర్
సాంగ్ చూశారు కదా, ఈ మదర్కి తనకు ఉన్న కథ నుంచి తన లైఫ్లో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకొని తను ఏం చేశాడనేది ఇస్ ఎ క్యారెక్టరేషన్లో కన్క్లూజ్ అయ్యే కథ ఇది. సో లెంత్ కూడా ఎక్కువ లేదు. నేను మా ఎడిటర్తో నా నరేష్తో నాకు ఒకటే ఫైట్, ఈ సినిమా లెంత్ నువ్వు ఆర్యా రిఫరెన్స్ అంటావు కదా, ఆర్యా 2 గంటల 17 నిమిషాలు ఉంటుందయ్యా, ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని ఫైట్ చేసి ఎడిటర్తో నరేష్కి చెప్పి ఆ లెంత్ అంటే ఈ క్యారెక్టరైజేషన్ సినిమా ఎప్పుడు క్విక్గా ఉండాలి, మనకు థియేటర్లో ఎనర్జీ ఉండాలి. విశ్వక్ ఆల్రెడీ ఎనర్జీ, తన బాడీ లాంగ్వేజ్లో ఒక ఎనర్జీ ఉంటుంది. అలా నరేష్ ఎడిటర్ అండ్ ఫైనల్గా వచ్చిన లియాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఈ సినిమాకి లాస్ట్లో డెసిషన్ రిలీజ్ అనుకున్నప్పుడు ఎలా రీచ్ అవ్వాలని లియాన్ ఈజ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ రదన్, సో ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్, తెలుగులో చేసిన సినిమాలని సూపర్ మ్యూజిక్ ఇచ్చావు, ఈ సినిమా కూడా అలా కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిఓపి ఇక్కడ లేడు, మణికండన్ ఇస్ డన్ గుడ్ జాబ్, ఇస్ ఆల్ టెక్నీషియన్స్, విజయ్, గ్యారీ. సో ఈజ్ అ వెరీ గుడ్ జర్నీ. పాగల్ అందరికి ఒక కొత్త ఎక్స్పీరియన్సే మళ్ళీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. 14th థియేటర్లో చూడండి. ఇందాక సిమ్రాన్ హ్యాట్స్ ఆఫ్, తెలుగులో గుడికి భక్తుడికి పూజారికి కలిపి చెప్పిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇందాక కూడా నేను అదే చూసా, August 14 వరల్డ్ వైడ్ రిలీజ్ ఇన్ థియేటర్స్. అంటే ఈ కోవిడ్ వల్ల అది కూడా వేసుకోవాల్సి వచ్చింది. ఓటీటీలో వస్తుందా సినిమా, థియేటర్లో వస్తుందా అన్న కన్ఫ్యూజ్ కంటే వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్ అని వేయించింది కూడా విశ్వకే. సో వరల్డ్ వైడ్ నువ్వు అనుకున్నట్టు థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ మీరు చెప్పినట్టుగానే August 14 ఈ సినిమా రిలీజ్తో మళ్ళీ కళకళలాడుతూ సక్సెస్ల పరంపర అలా స్టార్ట్ అయిపోవాలని ఆశిస్తూ లెట్స్ గివ్ ద మైక్ టు మాస్కా దాస్ విశ్వక్. నమస్తే. సో చాలామంది కొంతమంది భయాలు వెళ్ళిపోతారు, షాపులు బంద్ చేస్తారు కదా, ప్రాబ్లమ్స్ టుడే నార్మల్ ప్రాబ్లమ్స్, ఇంకా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి అండ్ గెస్ట్గా విజిట్ చేసిన హీరోలందరికీ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. అండ్ మా టీం అందరికీ నేను పేరు పేరున నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోదలుచుకోలేదు. నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నా. మా టీం అందరికీ సో సారీ, ఎందుకంటే సక్సెస్ మీట్లో చాలా టైం ఉంటుంది మాట్లాడడానికి. సక్సెస్ మీట్ అంటే అర్థం చేసుకోండి, సినిమా మధ్యాహ్నం చూసి వచ్చి మాట్లాడుతున్నట్టు ఏం చెప్తున్నా మీరు వినండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమ గురించి మాట్లాడదాం. ఒక 10 నిమిషాలే మాట్లాడతాం, క్లియర్గా మాట్లాడతాం. తాగుదాం, హిట్టు కొట్టి తాగుదాం, ఇప్పుడు కాదు. సో వినండి, ఫస్ట్ ప్రేమ గురించి మాట్లాడదాం. చాలామంది నేను లవ్ చేస్తున్నా ఒకరిని అంటారు. దానికి క్యాలిక్యులేషన్ ఏందో తెలుసా? ఫస్ట్ అందంగా ఉందా లేదా అని చూస్తారు. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంటుంది, డబ్బున్నోళ్ళ కాదా చూస్తారు. ఇంకో కేటగిరీ ఉంది, మన కాస్టా కాదా అని చూస్తారు. ఇంకో కేటగిరీ, ఇంకా ఇట్లా రకరకాల కేటగిరీలు ఉంటాయి. ఈ ఏఈ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించడే ప్రేమ్. ఆడి కథ ఈ సినిమా. అట్లాంటి వాళ్ళు బయట ఉండరు. మనందరం ప్రేమ పేరుతో దాన్ని పొల్యూట్ చేసుకొని ఎంతో కొంత పొల్యూటెడే ఉంటుంది. ఇక పెళ్లి విషయానికి వస్తే ఇంకొకటి ఉంటుంది. సో అవేవి లేనోడే ప్రేమ్. నేను మీకు ఫస్ట్ 10 నిమిషాల్లో సినిమాలో ఏం జరగకపోతుందో నేను మీకు చెప్తా. సో ప్రేమ్ అనేటోడిని ఒక షీల్డ్ లాగా, ఒక గాడెస్ లాగా ఒక మదర్ జాగ్రత్తగా పెంచుకుంటూ, సింగిల్ మదర్, వాడికి వాళ్ళ మదర్ తప్ప ఎవ్వరు లేరు. వాళ్ళ అమ్మతో పెరుగుతున్న వాడికి ఒక షీల్డ్ లాగా ఉన్న వాళ్ళ మదర్ ఒకరోజు వీడు అడుగుతాడు, ఎందుకు నాన్న నైట్ అంతా నా బర్త్డే పెయింటింగ్ వేస్తున్నావు అంటే, అమ్మ నువ్వు నీ అంత బాగా నన్ను ఎవ్వరు చూసుకోరు కదా అమ్మ అంటే, వాళ్ళ అమ్మకు తెలుసు తను చనిపోతున్నట్టు. ఇంకో 2 నెలల్లో ఒకటే మాట ఉంటుంది, నాన్న మనం ఎవరిని ప్రేమించినా వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అన్కండిషనల్లీ. సో నువ్వు అందరినీ ప్రేమించు అని చెప్తుంది. పాపం కొద్ది రోజుల తర్వాత చనిపోతుంది. వీడు అనాథ అయిపోతాడు. వీడికి ఉంది ఒకటే బాధ, వీళ్ళమ్మ లేదు, నా అనేటోళ్ళు లేరు. వాళ్ళ అమ్మ చెప్పింది ఒకటే, ఎవరినైనా ప్రేమి, ఎక్కడనో ఒక దగ్గర నేను నీకు దొరుకుతా. అదే కండిషన్ మీద వాడు వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీయే పాగల్.
అండ్ మీకు చెప్తున్నా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఆ నెక్స్ట్ జరగబోయేదే సినిమా, ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇప్పుడు చెప్తా టీం గురించి, నాకు అది చెప్పేసేదండి. ఫస్ట్ రాజు గారు, ఐ థింక్ రాజు గారు వెళ్ళిపోయినట్టున్నారా, ఉన్నారా? సో రాజు గారు ఈ సినిమాని మేము 5 రూపాయల్లో తీద్దాం అనుకున్నాం. అయినంతలో అతను దీన్ని 10 రూపాయలు పెట్టి తీసి, లేదురా ఈ సీన్ ఇంకా బాగా చేయండి, లేదురా ఇది బాగుంది సీను, మీరు ఇంకా కొంచెం గ్రాండ్గా చేయండి అనుకొని సినిమాని 10 మెట్లు ఎక్కించిన వ్యక్తి అయినా. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్, నేను సీరియస్గా ఫేస్ పెట్టుకొని వినలే నీ కథ, నన్ను మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చున్నాడు నువ్వు కథ చెప్తున్నంతసేపు. ఇది లడ్డు, ఈ సినిమాని వదలొద్దు, ఎట్లన్నా పట్టుకోవాలని చెప్పి వెంటనే కమిట్ అయిన సినిమా ఇది. థ్యాంక్ యూ. చాలా పేషెన్స్గా నేను ఇంకొక సినిమా చేసి వచ్చేదాకా నా కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేసాం మనం. మీకు ఎవ్వరికి తెలీదు, చాలా పెద్ద హిట్ కొడుతున్నాం మేము. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, మోర్ దెన్ ప్రొడ్యూసర్, మీ నరేష్ బెక్కం గారు ఆర్ లైక్ ఫ్రెండ్స్, 3 మస్కిటర్స్. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్, గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద డైరెక్టర్. నాకు సినిమా ఇస్తాడో లేదో డౌట్ ఈ సినిమా తర్వాత, అంత పెద్ద డైరెక్టర్ అవుతాడు. నెక్స్ట్ సినిమా చేద్దాం రెడీగా. సో థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. మేఘలేఖ, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ వీఆర్ ప్రామిసింగ్ యూ 1 బ్లాక్ బస్టర్. అండ్ సిమ్రన్, ఐ థింక్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అంత ప్రొఫెషనల్ లెవెల్ నేను ఎక్కడ చూడలేదు. అంటే మీకు సినిమా చూసిన రోజు అర్థమవుతుంది. దెర్ ఇస్ 1 సీన్, ఆ సీన్కి నాకు తెలిసి 80% ఆఫ్ ద ఆర్టిస్ట్ విల్ వాక్అవుట్ ఆర్ లైక్ క్రియేట్ రక్కస్ ఆర్ కంప్లైన్ ఆర్ లైక్ ట్యాంట్రమ్స్ చూపించడం, ఏదో ఒకటి చేయొచ్చు. ఆ రోజు నీ మీద నాకు ఉన్న రెస్పెక్ట్కి 10 టైమ్స్ పెరిగిపోయింది. ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ. నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే, ఎందుకంటే నేను చెప్పగానే నమ్మి సినిమా చేసావు. అండ్ నివేత పేతురాజు, సో నేను ఇప్పటి వరకు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటే, నేను ఇలియానా ఫ్యాన్ అని. ఈ సినిమా తర్వాత నేను నివేత పేతురాజు ఫ్యాన్. నమ్మండి, మీరు కూడా అదే అవుతారు. అండ్ ఎడిటర్ గ్యారీ, సినిమా అయిన తర్వాత కట్ చేయడం వేరు, కలిసి సినిమా తీసాం. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన చూపించిన ఎఫెక్షన్ వేరు. మేమంతా టీం కాదు, బేసికల్లీ మేము ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఆల్వేస్ బ్యాకింగ్ అప్ దిస్ ఫిలిం. అండ్ రతన్ గారు, మన 1 ఇయర్ జర్నీ 7 పాటలు తీయడానికి నాకు గుర్తుంది. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, మాట్లాడుకున్నాం, ప్రేమించుకున్నాం. అసలు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్. అండ్ మీరు ఇచ్చిన మదర్ సాంగ్ రెవల్యూషనరీ, మీరు అందరూ గుండెల్లో ఉండిపోతారు ఎప్పుడు. నాకు తెలిసి మీరు చేసిన మదర్ సాంగ్ మీకు ఇంకో 10 ఏళ్ళ ఆయుష్ పెంచుతుంది. డెడికేట్ దిస్ సాంగ్ టు యువర్ మదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లియాన్ బ్రదర్, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి పేరు, రీసౌండ్ థియేటర్ బ్లాస్ట్, ఆర్ఆర్ చేసిండు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిండు మనోడు. థ్యాంక్ యూ. చాలా ఎండ్ నోటీస్లో యూ సేవ్డ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు డూ అట్లీస్ట్ ఒక 20-25 ఫిలిమ్స్ చేయాలని ఉంది నీతో. దిస్ కొలాబరేషన్ వోంట్ ఎండ్ అండ్ దిస్ కొలాబరేషన్ ఆల్సో వోంట్ ఎండ్. అండ్ బెన్నీ, విజయ్ బెన్నీ, సింగిల్ కార్డ్ ఆల్ సాంగ్స్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు ఎందుకు నా సినిమాకే మంచిగా చేసినావు అన్ని సినిమాల కంటే? చాలా సినిమాలు చేసినావు, నా సినిమాలో మాత్రమే చాలా బాగా ఎందుకు చేసినావు? సో అలా చేశాడనమాట. మేము చేసిన దానిలో ఒకరినొకరం ప్రేమించుకున్నాం, సినిమా తీసినాం, రిజల్ట్ ఇది. అండ్ నేను మధ్యాహ్నం సినిమా చూసి వచ్చి మాట్లాడుతున్నా, అందరు ఫ్రైడే రిలీజ్ చేస్తారు, పాగల్ కదా, సాటర్డే వస్తుంది. సాటర్డే రోజు పార్టీలు పబ్బుల్లో బార్లోనే కాదు, నా థియేటర్లో కూడా అవుతుంది. వచ్చేయండి, చూసుకుందాం. వస్తున్నా డైలాగ్కి వస్తున్నా. తాగుదాం రాగురా నువ్వు. సో సాటర్డే రోజు థియేటర్కి వచ్చేయండి. అండ్ కొంతమంది అడిగిరు, అరే రైటా ఈ సిచ్యువేషన్లో సినిమా రిలీజ్ చేస్తున్నావు రైటా అన్నారు. నేను చెప్పేది ఒకటే, సర్కస్లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో, అమ్మతోడు గుర్తుపెట్టుకోరు. మామూలుగా ఉండదు సినిమా.
గుర్తు పెట్టుకోండి, మామూలుగా ఉన్న సినిమా మూసుకున్న థియేటర్ ఓపెన్ చేపిస్తా, పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా. స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా, వైల్డ్ గా. నా లవ్లారా, సినిమా థియేటర్ లో చిప్పేయకండి సీట్లు ప్లీజ్, కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా. నా హిట్ సినిమా కొలాబ్ అయ్యారు. మళ్ళీ ఈ ఈవెంట్ కూడా ఈ 1 year తర్వాత మిమ్మల్ని కలిసిన జర్నీ మళ్ళీ పాసిబుల్ అయింది శ్రేయస్ మీడియాతోనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. మీకు నేను ఇస్తూనే ఉంటా పాటలు, మీరు వేస్తూనే ఉండండి పాటలు అంతే. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఇంకొకటి, ఇండిపెండెన్స్ డే August 15th, సినిమా థియేటర్లకి ఇండిపెండెన్స్ డే August 14th. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మాతో పాటు పాగల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. ఇది నా ఫస్ట్ మూవీ, సో ఆబ్వియస్లీ ఈ స్టేజ్, ఈరోజు ఈ మూమెంట్, దిస్ ఇస్ వెరీ స్పెషల్. Thank you, Naresh Garu, for believing in me. Look at the product, so colorful, vibrant. I wish you a bomb career, Naresh Garu, ahead. Venugopal Garu, me hospitality ki, for being there always. Thank you so much. And Dilraju Garu, the surprise walk-in. Thank you so much for adding so much more value to Pagal. And in fact, మీరు వేణుగోపాల్ గారు ఇలాంటి టైంలో పాగల్ని థియేటర్స్కి తీసుకురావడం గట్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇక పాగల్కి వస్తే, కొంతమంది పాగల్ జస్ట్ రొటీన్ స్టోరీ అని అంటున్నారు. ప్లీజ్ అలా అనుకునే థియేటర్కి వెళ్ళండి, బికాజ్ వీ కెన్ నాట్ వెయిట్ టు సర్ప్రైజ్ యూ ఆల్. ట్రస్ట్ మీ, మూవీ అయిపోయే లోపల ఈదర్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్ ఆర్ వీ విల్ ప్రూవ్ యూ రాంగ్. So that's it. Let's go Pagal on August 14th. Thank you so much. మేఘా టాకింగ్తో పాటు వాకింగ్ కూడా బాగా అయింది. వెరీ నైస్. నివేత, హలో. కమ్ ఆన్ నివేత. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ us today. I'm very, very, very happy. Firstly, I would like to thank Raju Garu. The confidence that he has in the script is what gave confidence to a lot of us in the film. Pinpadaledu, sorry. Naresh, this is such a beautiful script, and I've told you this a million times, and it's going to be a blockbuster hit, and I'm very confident about it. So congrats to you already. Vishwaksen. What an energy to work with. I watched the film. First frame nunchi end frame varaku aa energy ela carry chestaro naaku teliyadu. Maybe it comes from his father and mother, I don't know. But wonderful actor, wonderful human being to work with. He's also going to become a very, very, very huge star. I know he loves NTR so much. So that's the level that I see him in when I see his future. To the rest of Sri Vishnu, Adit, Radan Garu, thank you so much. I love your music, and this film you've given the best. Thank you so much. Thank you, Kartikeya. Leon, I kept texting you and I told you that I love the background music. It's come out so good, and it's given so much of life. Vijay Master, Beckham Garu, thank you so much. Every day you were in the set with us like a friend. It didn't even feel like you were a producer. Thank you, Beckham Garu. And thank you to each and every one of you. Chanti, the entire AD team. My stylist, Amrita Garu, thank you so much. My team, Mahesh Anna, Ramesh Anna, Balaji. Without all of you, I wouldn't have done this, wouldn't have been able to do this. I watched the film and I was extremely happy. This is very close to my heart, and I feel like this is
so far the best. So thank you so much and enjoy the film in the theatre. And thank you, Mahesh. Thank you, Nivetha. We are also waiting to see the best on August 14th. Simran. Ja Simran, ja. जी ले अपनी जिंदगी जा. बात करो. Hi. Hello, everybody. Thank you, Abhinav, Sri Vishnu, Adit, Kartikeya, all of you for coming and joining our celebration. Sorry? Okay. To speak about the people who worked on the film, Radhan sir, incredible music. Thank you so much. Each track stands out. It's beautiful. And to complement your music, Manikandan sir, our DOP, who's not here today with us, Manikandan sir, he is one of the most important reasons why you should watch this film in a theatre, because the visuals are impeccable. Gary, where is Gary? Hi Gary. Gary is a dear friend, and he has put in so much effort into this film. Even yesterday, he was so nervous about the censor, I remember. So, all the very best. You have a very long way to go. Naresh, I know you have worked the hardest on the film because you've been associated for 4 years or 5 years, I'm not sure. And the day he narrated the script to me, I told him that this is going to be a beautiful, beautiful, beautiful film. All your hard work is going to pay off, Naresh. I don't know what you guys are saying. I can't hear you. Beckham sir, the glue of the film. Thank you for keeping us all together through some really crazy times. We've gone through a pandemic, but we've come out strong. So Beckham sir, kudos to you. Nivetha, you look beautiful in the film. And she's such a happy, cheerful person. I've not had too much interaction. I've just met her like 2 or 3 times. But it's been so nice knowing her. And I wish you all the luck, sweetheart. Megha, love, this is her first film, I believe. First film. And she has a long, long way to go. Kudos to you again. Very down to earth, very humble. Of course, where's Maskadas, Vishwak? He is a very close friend. We started with E. Nagraniki, and we're here. And you have a long way to go. You have such a long way to go, my friend. This is an incredible film. Like he said, it's not just a love story, it's a story about love. So, yes, last but definitely not the least, Dilraju sir, the man with the Midas touch. Everything you touch turns to gold. And thank you so much for making Pagal what it is, sir. I said this yesterday, ninna kuda cheppanu, ee roju kuda malli cheptanu. And if I've forgotten anybody, I'm really sorry. Leon, hi. Your background score, man, it's given me goosebumps. And how? So yeah, like I said, why are you guys yelling? మళ్ళీ చెప్తాను, ఇంట్లో ఎంత మంచి పూజా రూమ్ అయినా టెంపుల్లో వెళ్ళి దండం పెడితే ఫీల్ వేరే ఉంటుంది. అలాగే ఒక సినిమాని మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. డెఫినెట్లీ ప్రామిసింగ్ యూ అ పాగల్ ఎక్స్పీరియన్స్. గో వాచ్ ఇట్ 14th August. ఇట్స్ ఆల్ యోర్స్ నౌ. లాట్స్ ఆఫ్ లవ్. ఎంజాయ్ ది ఈవినింగ్. అమ్మా అస్సలు హీరోయిన్లు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఎన్ని డైలాగులు. పూజా రూము, టెంపుల్. అమ్మ ముగ్గురు ఒకసారి నించుంటే ఒక ఫోటో తీసుకుంటారంట. ఇందాకటి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో Shreyas Utsav proudly presents the pre-release event of Pagal, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time and Suchir India. Kalamandir Kalyan garu Shreyas Media Events ni eppudu support chestu untaru. To Srinivas garu kuda. So thank you so much Kalamandir Kalyan garu. Enta anyonyamainatuvanti heroines. Very nice to see you all like this. August 14th చూస్తాము.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.